2000 సంవత్సరాల చరిత్రని ఈ వస్తువులకి, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమా గారికి మధ్యన సంబంధం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడమని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. శాంతోమ్ క్యాథడ్రల్ బాసిలికా చరిత్ర ఎంతో ప్రాచీనమైనది మరియు ఆధ్యాత్మికంగా చాలా గొప్పది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుప్రభు శిష్యుడైన సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చి మైలాపూర్ ప్రాంతంలో అక్కడి ప్రజలకు యేసుక్రీస్తు గురించి చెప్పటం జరిగిందని అందరూ నమ్ముతారు. ఇప్పుడు మనం సెయింట్ థామ్ క్యాథడ్రల్ బాసిలికా చర్చిలోనికి వెళుతూ ఆయన చరిత్ర కోసం తెలుసుకుందాము. ఆయన సాధారణ ప్రజల మధ్య జీవిస్తూ ప్రేమ, విశ్వాసం, సేవ గురించి బోధించారు. అయితే కొంతమంది ఆయన చెప్పేదాన్ని వ్యతిరేకించి క్రీస్తు శకం 72లో ఆయనను హతమార్చారని చెప్తారు. ఆయన మరణించిన తరువాత ఆయన శరీరాన్ని అదే ప్రాంతంలో సమాధి చేశారు. ఆ పవిత్ర సమాధి మీద మొదట చిన్న ప్రార్థనా మందిరం నిర్మించబడింది. కాలక్రమేణా 16వ శతాబ్దంలో పోర్చుగీస్ మిషనరీ అక్కడికి పెద్ద చర్చిని నిర్మించారు మరియు ఆ ప్రాంతాన్ని శాంతోమ్ అని పిలవడం ప్రారంభించారు. ఈ చర్చిలో మేము 4 రకాల బైబిల్స్ చూసాము. అవేంటంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ. ఇంతవరకు నేను తెలుగు బైబిల్ మాత్రమే చూశాను, కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఇన్ని రకాల లాంగ్వేజెస్ బైబిల్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చర్చ్ వెనుక వైపు అలా నడుచుకుని వెళ్తుంటే నాకు ఒక మ్యూజియం కనిపించింది. ఈ మ్యూజియంలోని 2000 సంవత్సరాల చరిత్ర గల వస్తువులు ఉన్నాయి. పదండి లోపలికి, ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది తోమా గారి సమాధి. ఇదే ప్లేస్లో ఈ విధంగా సమాధిగా చేయబడినది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నది రెలిక్స్ అంటారు. ఈ రెలిక్స్ అంటే ఏంటంటే తోమా గారి శరీరాన్ని పోర్చుగీస్ వారు మొత్తం తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకల్లో కొన్ని భాగాలు మిగిలిపోయినాయి అన్నమాట. వాటినే రెలిక్స్ అంటారు అన్నమాట. ఆ మిగిలిపోయిన భాగాలను ఇలా చాలా సెక్యూర్గా భద్రపరిచారు. ఇక్కడ ప్రజలంతా, చాలామంది క్రైస్తవులు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. చూస్తున్నారు కదా, రెలిక్స్ చిన్న చిన్న భాగాలు అన్నమాట. అతను మిగిలిపోయిన ఎముకల్లోని చిన్న భాగాలు రెలిక్స్ అంటారు. క్లియర్గా మీరు చూడొచ్చు ఈ వీడియోలోని. చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా జాగ్రత్తగా దాచబడింది. దీన్ని మనం చూడొచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళందరినీ ఇక్కడ చూస్తే తెలుస్తుంది. చాలా పవిత్రమైన ప్రదేశంగా దీన్ని పిలువబడతారు. చూశారు కదా, రెలిక్స్ ఇంకా చాలా భద్రంగా దాయబడినవి. దీన్ని చాలా పవిత్రంగా కూడా భావిస్తారు అందరూ. చాలామంది ప్రార్థన చేసుకుంటారు. మీరు చూస్తున్నారు, చాలామంది వచ్చారు. ఈ మ్యూజియంని పోప్ గారు వచ్చి ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఫోటో ఇది. తోమా గారిని ఏ విధంగా చంపారో ఇక్కడ బొమ్మల రూపంలో వివరించారు. మనం చూడొచ్చు. ఇక్కడ తోమా గారు అయితే ప్రార్థన చేసుకుంటున్నట్టు, వెనక నుంచి వచ్చి ఎవరో చంపుతున్నట్టు క్లియర్గా మనం ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు. ఆయన చెప్పే యేసుక్రీస్తు గురించి చెప్పే విషయాలు చాలామందికి నచ్చక అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని ఈ విధంగా చంపినట్టు మనం చూడొచ్చు. ఇవన్నీ ఆయన కాలంలో వాడిన వస్తువుల తాలూకా అవశేషాల కింద మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ తోమా గారి తర్వాత ప్రీస్ట్స్ వచ్చి సేవను కొనసాగించిన వాళ్ళ యొక్క రెలిక్స్ కింద మనం చూడొచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలామంది ప్రీస్టులు వచ్చారు ఆయన తర్వాత. వాళ్ళ తాలూకు కూడా శరీర భాగాల కింద ఎముకలు చిన్న చిన్న భాగాలు ఇక్కడ భద్రపరిచారు చాలా జాగ్రత్తగా. ఇవి కూడా రెలిక్సే అంటారు. మనం అన్నీ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలోని. వాటితో పాటు ఇంకా చాలా ఆ కాలంలో వాడిన వస్తువులు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. చూస్తున్నారు కదా, చాలా వస్తువులు కనిపిస్తున్నాయి ఇక్కడ. రెలిక్స్ కూడా కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా భద్రపరిచారు ఇవన్నీ వీటిని. ఇక్కడ రెలిక్స్తో పాటు చాలా రాళ్ళు మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని రాళ్ళు 16వ శతాబ్దంలో రాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. మనం చూస్తున్నాం కదా, చాలా పురాతనమైన వస్తువులు మనం ఇక్కడ ఈ వీడియోలో చూడగలం. చాలా రాళ్ళు అయితే ఉన్నాయి. అండ్ అక్కడ వాడిన వస్తువులతో
పాటు ఇక్కడ ఒక కుర్చీని అయితే చూడగలం. ఇది కూడా చాలా పురాతనమైన కుర్చీలా అనిపిస్తుంది. చాలా ఆ కాలంలో వాడిన ప్రీస్ట్ తాలూకా కుర్చీలాగా మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది కూడా చూడండి. ఈ రాళ్ళలో వేరే లాంగ్వేజ్లో కూడా రాసినట్టు ఉన్నది ఏదో, కానీ నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. మనం అంత ప్రాచీనమైన రాళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వీడియోలో మనం 15వ శతాబ్దంలో తాలూకు రాళ్ళను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజ్లో రాశారు, కానీ ఇది 15వ శతాబ్దం తాలూకా రాయి కింద మనం చూడొచ్చు. అప్పుడు ఆ కాలంలో ఈ మ్యూజియంని తర్వాత పోపులు సందర్శించిన ఫొటోస్ కూడా మనం ఇక్కడ లైన్లో చూడొచ్చు. ప్రధానమైన పోపు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు సందర్శించారు. ఆ కాలంలో పోపు వాడిన కుర్చీని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు. చూశారు కదా, ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం నాటి వస్తువులను చాలా భద్రంగా దాచిపెట్టారు. అలా వీడియోలో మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక పురాతనమైన శిలాఫలకం కనిపిస్తుంది. దీని మీద ఒక మనకి తెలియని లాంగ్వేజ్లో రాశారు. ఈ ఫొటోస్లో చూడొచ్చు. మనం డిఫరెంట్ శిలాఫలకాలు మనం చూడొచ్చు. ఈ శాంతోమ్ చర్చ్ అంతటినీ ఒకేసారి మనం చూడాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ చర్చ్ మోడల్ని స్మాల్ స్కేల్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ సైడ్ నుంచి చూస్తే ఇలాగా ద్వారాలతో ఉంటుంది అనమాట. శాంతోమ్ ఫీస్ట్ 2019లో ఇది శాంతోమ్ ఫీస్ట్ కింద ప్రజెంట్ చేశారు. స్మాల్ స్కేల్లో మనం ఈ విధంగా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇది అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ స్పాట్. ఇది ఇలాగా చర్చ్ అంతటినీ మనం పైనుంచి ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. చర్చ్ పైకి మనం రియల్గా అయితే చూడలేం, కానీ ఇక్కడ నుంచి దీని మోడల్లో మాత్రం దీన్ని ఇలా క్లియర్గా మనం చూడవచ్చు. చూశారు కదా ఈ చారిత్రాత్మకమైన శాంతోమ్ క్యాథడ్రల్ బాసిలికా చర్చ్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కోసం మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి తెలియచెప్పాలనుకుంటున్నారైతే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.